48 మార్క్స్ ఉన్నాయి కదండి. మినిమం ఎన్ని అడగచ్చు? 6 లేదా 7. ఇంకా ఒకవేళ స్పెషల్ టెట్ అట్లాగా ఏమైనా పెడితే కంటెంట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఏమో వస్తాయేమో. ఇక్కడ ఆల్రెడీ ఇందులో కొంతమంది డిఎస్సి టెట్ క్వాలిఫై అయిపోయి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సేమ్ ఇలానే టెట్ సిలబస్ వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్ కంటెంట్ మీద ఎన్ని బిట్స్ వచ్చాయో మీరు కూడా ఒకసారి టైప్ చేయండి. అన్సానా మ్యామ్ ఉన్నారు, రిజ్వానా మ్యామ్ ఉంటారు. అంటే ఆల్రెడీ వీళ్ళు టెట్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ కాదు. ఆ టీచర్స్ అందరూ టెట్ ఫినిష్ చేసిన వాళ్ళు. వాళ్ళు కూడా మీకు మెసేజ్ పెడితే మీకు ఒక ఐడియా వస్తుంది. అన్సానా మ్యామ్ మీరు ఒకసారి, దివ్య మ్యామ్ టెట్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళు. మీరు చెప్తే నార్మల్‌గా మన టీచర్స్‌కి కొంచెం కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. తర్వాత మున్ని మ్యామ్ కూడా క్లాస్‌లో ఉన్నారనుకుంటా. నజీబున్నిసా మ్యామ్ కూడా ఉన్నారు. తర్వాత రిజ్వానా మ్యామ్ ఉన్నారు. మీకు ఎన్ని వచ్చాయండి? షబానా మ్యామ్ ఉన్నారు. నెక్స్ట్ తర్వాత ఇంకా అంతేలేండి. మీకు ఎన్ని వచ్చాయి? మీరు లాస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు. నో. టెట్ మార్క్స్ కాదు మ్యామ్. టెట్ మార్క్స్ కాదు. కంటెంట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ మీద ఎన్ని బిట్స్ వచ్చాయా అని. రిజ్వానా మ్యామ్, వి ఆర్ నాట్ ఆస్కింగ్ హౌ మెనీ మార్క్స్ యూ రిసీవ్డ్ ఇన్ టెట్. చూడండి, కంటెంట్ ఒక టాపిక్, దాని నుండి 7 బిట్లు వచ్చాయంట. శబానా మ్యామ్ 12 బిట్స్ వచ్చాయంటున్నారు. ఎస్. ఇంకా అంటే మీరు ఒట్టు మొత్తంగా క్యాలిక్యులేట్ చేస్తే 6th, 7th, 8th, 9th, 10th మొత్తంగా 5 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. 5 టెక్స్ట్ బుక్స్ మీద ఒక్కొక్క టెక్స్ట్ బుక్‌ని అలాగా చినుకు చినుకుగా తీసుకున్నట్టుగా కొన్ని తీసుకుంటారనమాట. కొన్ని తీసుకుంటారు. తీసుకొని ఇస్తారు. శబానా మ్యామ్ మీరేమైనా డిఎస్సిలో వచ్చిన టెక్స్ట్ బుక్ కంటెంట్ క్వెషన్స్ గురించి ఏమైనా డిస్కస్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఆ! రైట్. సో, ఇప్పుడు మీకు కొంచెం కంగారు తగ్గిందా టీచర్స్? ఇన్ సర్వీస్ టీచర్స్. మీకు ఇంకా కంగారు అలానే ఉందా? గ్రామర్ ఎక్కువగా ఉంటది. కంటెంట్ తక్కువగా ఉంటది. మున్ని మ్యామ్ వెరీ సీనియర్ పర్సన్. కంప్లీట్ సబ్జెక్ట్ విషయంలో కూడా మంచిగా బాగా ప్రిపేర్ అయిన మ్యామ్. లాస్ట్ టైమ్‌లో కూడా మంచి టెట్ స్కోర్ వచ్చాయి మ్యామ్‌కి. రైట్. సో, కాబట్టి మ్యామే చెప్తున్నారు చూడండి. టెట్ సిలబస్‌లో టెక్స్ట్ బుక్ కంటెంట్ అన్నది ఎలా ఉంటుందంటే, లిమిటెడ్‌గా అన్ని టెక్స్ట్ బుక్స్‌ని టచ్ చేసుకుంటూ వెళ్తాడు అంతే. దానిలోనికి వెళ్లి డైవ్ ఇంటూ అన్నట్టుగా స్విమ్మింగ్ అందులోపల చేయడు. క్లారిఫికేషన్. నో మేడం. నేను నా ఓన్‌గా చెప్పట్లా. ఆల్రెడీ టెట్ స్కోర్ పెంచుకోవడానికి మాత్రమే క్లాసెస్ అటెండ్ అయ్యే టీచర్స్ ఉన్నారు. డిఎస్సి క్యాండిడేట్స్. వాళ్ళు 60 డేస్ ప్లాన్‌లో జాయిన్ అయ్యారనమాట. టెక్స్ట్ బుక్స్‌లో బేసిక్స్ అడుగుతాడు. అలానే టెక్స్ట్ బుక్స్‌లో రైటర్స్ గురించి అడుగుతాడు. ఇలాంటివి ఉంటాయన్నమాట. సో, కాబట్టి కొంచెం మీరు, నాకు తెలిసి మన ఇన్ సర్వీస్ టీచర్స్‌కి కొంచెం ఊపిరి పీల్చుకున్నంత పనే ఉంటుంది. సుబ్రహ్మణ్యం సార్ ఇప్పుడు ఓకేనా? విధాయే ఎక్కువ అడుగుతారు. యెస్. అది విధాయ అంటే ఎవరివండి? ఈ లిటరేచర్ విధాయే ఎక్కువ ఉంటుంది. రైట్. ఇక్కడ మనము టాపిక్‌లోనికి వచ్చేస్తున్నాం. సామాజికీకరణ, సోషలైజేషన్, సోషియో కల్చరల్ కాంటెక్స్ట్. అందుకే సార్ మీరు ఏ విషయాలకైనా కంగారు పడడానికి ముందుగానే మీ విషయంలో నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలో నేను తీసుకుంటాను. టెన్షన్ పడొద్దండి. కన్ఫామ్‌గా మీకు మంచి స్కోప్ అయితే ఉంటది. ఓకేనా? ఇక్కడ చూడండి, సోషలైజేషన్. ఇప్పుడు సోషల్ మీద మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ మీద ఉంటారు కదా! సామాజికీకరణ, సామాజీకరణ అనుకుందాం. సోషలైజేషన్ అనుకుందాం. సోషియో కల్చరల్ అనుకుందాం. ఈ పదం మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్క లైన్‌గా ఒక్కొక్కరుగా చెప్పండి. 62 మెంబర్స్ ఉన్నారు. మినిమమ్‌గా కొంతమంది ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్‌గా చెప్పండి. నాకు ఏంటనేది అర్థమవుతది. మీరు ఈ చాప్టర్ మీద ఎంత నాలెడ్జ్‌గా ఉన్నారన్నది నేను చెప్తా. మీరు ఫ్రెషర్ నాకు తెలుసు. అయినా సరే ఒక టీచర్ అనే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటదంటే,
ఈ టైటిల్ రాయగానే దీని గురించి నువ్వు ఏం చెప్పగలవో అది చెప్పండి అని అడుగుతారనమాట. అలానే మిమ్మల్ని కూడా నేను ఒక డౌట్ అడిగాను. ఒక్క లైన్‌గా చెప్పండి. యెస్. ఒక లైన్‌గా మీరు చెప్తే వి ఆర్ రెడీ. మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్. మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్. కరెక్ట్. సొసైటీలో బ్రతికే ఒక జంతువు. యెస్. హి కాంట్ లివ్ వితౌట్ సొసైటీ. కరెక్ట్. భావాల్ని పంచుకోవడం. ఇంకా ఎక్స్‌పీరియన్సెస్ ఫ్రమ్ స్కూల్, ఫ్యామిలీ అండ్ సొసైటీ. ఒక్కొక్కరి పిల్లలు మిగిలిన వారితో ఎలా కలిసి ఉండాలో నేర్పడం. బిహేవియర్ ఆఫ్ ఎ చైల్డ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫంక్షన్ అండ్ సిట్యుయేషన్స్. సోషల్ మూవ్‌మెంట్ ఆఫ్ స్టూడెంట్. ఎగ్జాక్ట్‌లీ మ్యామ్. యెస్. ఇంకా వాణి కొసిరి మ్యామ్. నో వాయిస్ సార్. ఒకసారి రీజాయిన్ అవ్వండి. ఈ కనెక్టెడ్ విత్ ద సొసైటీ. మనిషి సామాజిక పశువు హై. యెస్. మేడం రిజ్వానా మ్యామ్ ఇంగ్లీష్‌లో చెప్పారు. మీరు తెలుగులో చెప్తున్నారు. హిందీలో చెప్తున్నారు. హ్మ్. సమాజంలో ఒకరొకరు ఉంటూ సమాజం నుంచి నేర్చుకోవడం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడేంటంటే అన్నిటికన్నా ముఖ్యమైన వాళ్ళు. అసలు సమాజం అన్నది పిల్లవాడికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతదో చెప్తారా? సమాజం అన్నది పిల్లవాడికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సమాజం అన్నది పిల్లవాడికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సమాజం అనేటువంటి పేర్లు వస్తే మొదటగా ఎవరొస్తారు? మొదటగా వచ్చేవాళ్ళు పరివారే. परिवार. यस एग्जैक्टली करेक्ट. परिवार. माता पिता, उनके बच्चे और दादा दादी के साथ रहने की व्यवस्था को हम परिवार कहते हैं. కుటుంబం అంటే తల్లి తండ్రి అలానే గ్రాండ్ పేరెంట్స్తో కలిసి ఉండటం. ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే పరివార్ సంస్కృతి. परिवार संस्कृति डेवलप होते हैं. అలానే ఫ్యామిలీ మూవ్‌మెంట్స్ ఎలా ఉంటాయి దానిపైన. నెక్స్ట్ అలానే పండుగల సమయంలో త్యోహార్. నెక్స్ట్ సారీ పండుగల సమయము. నెక్స్ట్ అలానే దైనిక్ జీవన్ అంటే డైలీ లైఫ్. అలానే పిల్లల్లో ఏం డెవలప్ అవుతుందనంటే बच्चों में सहयोग, त्याग और शिष्टाचार. बच्चों में సహయోగ్, త్యాగ్ ఔర్ శిష్టాచార్. ఏంటి ఎందుకు ఈ పదాలను ఉపయోగించాం ఇక్కడ అంటే అదేంటి సార్ స్కూలుకు వస్తే సహయోగ్, త్యాగ్, శిష్టాచార్ ఈ మూడు రావా అనే డౌట్ ఎవరికైనా ఉంటుందా? ఉందా లేదా? ఏమంటారు? జయభారతి మ్యామ్ చెప్పండి. సహయోగ్, త్యాగ్ ఔర్ శిష్టాచార్ ఈ లక్షణాలు అన్నవి సోషల్ లక్షణాలే. ఓకేనా? అయితే ఈ లక్షణాలు పిల్లవాడు స్కూల్లోకి వస్తే నేర్చుకోడా? ఏంటి ఇంటి దగ్గర ఉంటేనే నేర్చుకుంటాడా? నా క్వశ్చన్ డిబేట్ లాగా ఉంది. ఎస్, స్కూల్స్లో నేర్చుకుంటాడు. కానీ స్కూల్స్లో నేర్చుకునే ఏ విషయమైనా సరే ఇంటి దగ్గర నేర్చుకునే విషయంతో ఎప్పటికీ కంపారిజన్ ఉండదు. ఎందుకు కంపారిజన్ ఉండదంటే నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను చూడండి. పరివార్ అన్నది ఆడ కొన్ని విషయాలు తను నేర్చుకుంటాడు. బట్ కానీ అనౌపచారిక అన్నది ఉంటుంది. అదే స్కూల్స్లో అయితే ఔపచారిక ఉంటుంది. ఈ డిఫరెన్సేషన్ ఏంటి చెప్పండి? అనౌపచారిక అంటే పిల్లవాడు తనకి ఏదైనా కావాలి అనుకుంటే మన అన్న, చెల్లెలు, తమ్ముడు వీళ్ళందరితో తను కావాలనుకున్నది లేదనుకుంటే వాళ్ళ కోసం తను త్యాగం చేసి కొన్ని విషయాలు కొన్ని థింగ్స్ని ఇచ్చేస్తాడు. ఆ త్యాగం ఎప్పటికీ వేరు. క్లాస్లో కూర్చొని మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్కి నేను ఒక పెన్సిల్ త్యాగం చేయడం అది వేరు.
ఏమంటారు? ఆ త్యాగానికి ఫ్యామిలీలో ఉంటూ మన వాళ్ళకి మనము త్యాగం చేసి ఇచ్చేయడం. ఈ రెండిటికి తేడా ఉందా లేదా? ఏమంటారు? నేనింకా ఫార్మల్ డిసిప్లిన్. నేనింకా బాగా ఈ చాలా సీరియస్‌గా చెప్తాను చూడండి అర్థమయ్యేలాగా మీకు. అదేంటంటే మన ఇంట్లో సిబ్లింగ్స్ ఉన్నారనుకుందాం. అంటే మీరు మాక్సిమం పిల్లలున్న వాళ్ళే ఉంటారు కాబట్టి చెప్తున్నా. సిబ్లింగ్స్. ఒక పిల్లవాడు స్కూల్‌లో తను ఇంకొకరికి 2 పెన్సిల్స్ ఉన్నాయి పిల్లవాడి దగ్గర. వాడు ఒక పెన్సిల్ ఇచ్చేస్తున్నాడు. అప్పుడు సరే నాకెలాగో నా ఫ్యామిలీ వల్ల నాకు పెన్సిల్స్ ఎక్కువగానే ఉన్నాయి. నా ఫ్యామిలీ నాకు ఒకవేళ లేకపోయినా ఇస్తుందనే నమ్మకంతో ఒకడికి ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తాడు. బట్ కానీ అతి భయంకరమైన ఒక త్యాగం ఉంటుంది. ఏంటి తెలుసా? చెప్తే మీకు మేబీ నవ్వొస్తుందేమో. ఇద్దరు పిల్లలు స్కూలుకి వెళ్తున్న పిల్లలు. అమ్మ ఇష్టమైన ఫుడ్ చేసింది ఈరోజు. ఈరోజు ఇష్టమైన ఫుడ్ చేసింది. కానీ కౌంటబుల్‌గా చేసి పెట్టింది. ఎగ్ ఫ్రై చేసింది. కావాలని ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ చపాతీ అన్నీ చేసి పెట్టారు. ఫ్యామిలీ ఉన్నారు. ఇందులో సడెన్‌గా సాక్రిఫైస్ అన్నది ఎవరు చేయమని చెప్తారు? ఎవరిని చేయమని చెప్తారు చెప్పండి? ఫుడ్ విషయంలో షార్టేజ్ వస్తుందనే డౌట్ ఉన్నప్పుడు పెద్ద పిల్లల్ని పర్లేదురా అన్న మీ తమ్ముడే కదా! వాడికి ఇచ్చేసేయి. పర్లేదమ్మాయి. నువ్వు ఇచ్చేసేయి. ఇలాంటివన్నీ చెప్పేస్తారు. మీరు గమనిస్తే బాగా గమనించండి. మీ పిల్లల్ని ఒకవేళ రీసెంట్‌గా మీరు ఇంతకుముందు గమనించే ఉంటారు. అక్కడ వాడు చేసేటప్పుడు ఏదో ఇచ్చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతాడు. ఏదో బాధగా ఫేస్ పెట్టేసి కొందరు పర్వాలేదు నా తమ్ముడే, నా చెల్లెలే కదా! అని చెప్పేసి ఇచ్చేస్తారు. సో, ఇక్కడ ఏంటంటే అందులో వాళ్ళకి డీలింగ్స్ గూడా ఉంటాయి. అరే! ఈరోజు ఈ స్పెషల్ ఐటెమ్ ఉంటది. అమ్మ ఇది చేస్తది. నాకెలాగో ఇది నచ్చదు కాబట్టి నేను నీకే ఇస్తాను. కానీ నువ్వు నాకు వేరేదివ్వు. ఇలాంటి ఫార్మల్ బాండింగ్స్ అనేటివి డెవలప్ అవుతాయి. ఎక్కడ? సేమ్ త్యాగం అన్నది ఆడ చేస్తాడు. స్కూల్లో గూడా చేస్తాడు. బట్ కానీ అక్కడ, ఇక్కడ ఉండడం చాలా తేడా ఉంటుంది. రైట్. స్కూల్లో ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడం ఒకలాగుంటది. కానీ పిల్లలు ఎలా ఉంటారంటే ఇంటిలో ఎలా ఉంటారంటే, "అరే నాన్న! నువ్వే స్కూల్ నుంచి వచ్చావు గదా! నీ క్యారీ బాక్స్ కొంచెం అలాగా ఓపెన్ చేసి సింటెక్స్ ఉంటది గదా! అంటే అదేంటి బౌల్స్ అన్నీ క్లీన్ జేయడానికి పెట్టుకుంటాం గదా! అందులో వెయ్యి నాన్న నేను వంట చేయడం అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటానంటే, అబ్బా! అసలే ఈరోజు చాలా హోమ్ వర్క్ అయిపోయింది. అసలు ఉండలేకపోయాను. నేను ఈ పనులన్నీ చేయలేను అంటారు. అదే స్కూల్‌కి వెళ్ళమనండి. స్కూల్‌లో అలాగా సింటెక్స్‌లో పడవేయమని చెప్తారా? స్కూల్‌లో వాడి క్యారీ బాక్సెస్‌ని వాడు క్లీన్ చేయకపోతే అలానే క్లీన్ చేయకోకుండా ఆ ప్లేట్స్‌ని అలానే తీసుకొనొచ్చి ఈ మిడ్ డే మీల్స్‌వి గాని, అలాంటివన్నీ తీసుకొనొచ్చినప్పుడు ఆ ప్లేట్స్ అన్ని అలా పెట్టేస్తే ఒప్పుకుంటారా స్కూల్‌లో పిల్లల్ని? ఒప్పుకుంటారా టీచర్స్? లేదు కదా! ఒప్పుకోరు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఒక రీసెంట్‌గా ఒకటి వైరల్ అయింది. అదేంటంటే మధ్యాహ్న భోజన పథకం రిలేటెడ్‌గా చంద్రబాబు నాయుడు గారు అవర్ సీఎం అండ్ నారా లోకేష్ సార్ వీళ్ళు మధ్యాహ్న భోజన పథకం ఆ ఏరియాస్‌లో తింటూ ఉన్నప్పుడు తన తండ్రి గారి భోజనం ప్లేట్‌ని ఆయన తీసుకొని వెళ్ళాడు. తన తండ్రి తిని వెళ్ళిపోయిన తర్వాత. సో, మనం బయటకొచ్చాం. మనం మన ఇంట్లో లేము. అందరితో కలిసి తింటున్నాం. ఇది మా నాన్నగారి ప్లేట్ అని తను తీసుకొని వెళ్ళడం అనేటటువంటి ఒక ఇన్సిడెంట్ బాగా వైరల్ అయింది. ఎవరైనా ఆ వీడియో గాని, షార్ట్ వీడియో గాని ఎవరైనా చూసారా? యెస్. చూసారు గదా! సో, దాని నుండి మీకేమర్థమై ఉంటది? సొసైటీలో, సొసైటీలో బయటకొచ్చిన తర్వాత మేబీ ఆఫ్‌కోర్స్ ఎవరికి తెలుసు? సీఎం సార్ వాళ్ళకి తన కొడుకు విషయంలో ఇంటి దగ్గర ఎలా ఉందో మనకు తెలీదు. బట్ కానీ ఆ టైమ్ పీరియడ్‌లో బయటకొచ్చిన తర్వాత అతనెక్కడున్నారు? సీఎం సార్ ఆయన సన్ ఎక్కడున్నారు? సొసైటీలో ఉన్నారు. పిల్లలతో పాటుగా ఉన్నారు. తను ఏంటంటే తన ఇంటెన్షన్ తన తండ్రి గారి ప్లేట్ తీసుకొని వెళ్తుండడం అనేది వైరల్ కోసం కాదు. ఇట్ ఈస్ మై ప్రైమరీ రెస్పాన్సిబుల్. ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫాదర్ బిలాంగింగ్స్.
అన్నటువంటి ఒక మోటివ్ పిల్లల్లో తీసుకురావడానికి చేశారు. అంటే సొసైటీలో ఉంటున్నప్పుడు కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే సడన్‌గా తిట్టేస్తారు పేరెంట్స్‌ని. బయట ఫంక్షన్స్‌లో ఉన్నప్పుడు. అసలు తల్లిదండ్రులు బాధపడుతున్నారని తెలిసి కూడా తిట్టేస్తారు. దీనికి కారణం ఎవరంటారు? ఏం చేయలేం. ఎందుకంటే కారణాలన్నవి సొసైటీలో కొన్ని అసాంఘిక దుష్ట శక్తులు ప్రిపేర్ అవుతున్నాయి. వాటి వల్ల సొసైటీలో ఎన్నో దొంగతనాలు, దోపిడీలు జరుగుతున్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ వస్తుంటాయి చూడండి. అది ఏం లేదండి. సోషల్ డెవలప్‌మెంట్ అనేది పిల్లల్లో లేకపోవడం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం స్కూల్ దగ్గరికొస్తాం. స్కూల్. స్కూల్‌లో మనకి దాదాపుగా ఏంటంటే మెయిన్ రీజన్ భవిష్యత్. ఫ్యూచర్. ఫ్యూచర్ రిలేటెడ్. అలానే ఎడ్యుకేషన్‌తో కలిపి ఇస్కే సాత్ సాత్. దీంతో పాటుగా ఫ్యూచర్ కోసము అలానే ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఏదుంటది? ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఉంటుంది. అలానే తన ఫ్యూచర్‌లో సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి అనే వాటికి సంబంధించి కూడా కల్చర్ అన్నది డెవలప్ చేయడానికి కొన్ని ప్రోగ్రామ్స్ అనేటివి జరుగుతాయి. అందులో ఉదాహరణగా ఏంటంటే గేమ్స్. గేమ్స్. గేమ్స్ ద్వారా సోషలైజేషన్ బాగా డెవలప్ అవుతుంది అన్నది మన సైకాలజీలో ఇచ్చారు. మీరేమంటారు టీచర్స్? గేమ్స్ వల్ల ఎలాంటి స్కిల్ డెవలప్ అవుతుంది? ఎవరైనా? దీనివల్ల ఏ స్కిల్ డెవలప్ అవుతుంది? గేమ్స్. గేమ్ వల్ల ఏ స్కిల్ డెవలప్ అవుతుంది? గేమ్స్. నెక్స్ట్ అలానే ఎన్ ఎన్‌సి नेक्स्ट అలానే उसके साथ साथ सांस्कृतिक कार्यक्रम खेल और అనేది తప్పుపడింది కదా खेल एनसीसी और सांस्कृतिक कार्यक्रम कल्चरल इवेंट्स వీటి వల్ల ఏం డెవలప్ అవుతుంది सहकारिकता सहयोग टीम वर्क कल्चरल इसके माध्यम से बच्चों में स्कूल के छात्रों में టీమ్ వర్క్ నేతృత్వం ఎందుకంటే అప్పటిదాకా క్లాస్లో ఒక ఫ్రెండ్తో ఎప్పుడు గొడవే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆ స్కూల్ టీమ్ పక్క స్కూల్ దగ్గరికి పోటీకి దిగుతుందో అప్పుడు వీళ్ళ గొడవ అంతా పక్కన పెట్టేస్తారు వాళ్ళు ఎందుకు పక్కన పెట్టేస్తారంటే మనకు ఎన్నైనా ఉండొచ్చు మనం బయటకు వచ్చాము ఇక్కడ మనమంతా ఒక టీం అదే ఒక క్లాస్లో ఉన్న పిల్లవాడు ఇంకొక క్లాస్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడ పిల్లవాడు సడన్గా ఎవరో ఒకరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే వెంటనే వెళ్ళి ఎందుకు మా క్లాస్ పిల్లవాడి జోలికి వచ్చావు ఏంటి పరిస్థితి వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ అని ఇలాంటి థింగ్స్ అన్నీ డిస్కస్ చేస్తారనమాట సరేనా ఇక్కడ ఏంటంటే చూడండి టీం వర్క్ నేతృత్వ దేశభక్తి और అనుశాసన్ డిసిప్లైన్ కూడా అలవాటు అవుతుంది ఇక్కడ ఏంటంటే కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే 6th 7th 8th 9th 10th సపరేట్గా మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోండి అని సపరేట్గా కాంపిటీషన్ పెట్టినప్పుడు క్వశ్చన్స్ ఎలాగ కండిషన్ ఏం పెట్టేస్తారంటే 6th ఉన్నటువంటి ఎవరైనా సరే లేదు 6th 7th కలిపి ఒక బ్యాచ్ 8th 9th కలిపేసి ఒక బ్యాచ్ 10th మాత్రమే ఒక బ్యాచ్ ఎందుకంటే సీనియర్స్ కదా చాలా నాలెడ్జ్ ఉంటుంది అని అలాగ డివైడ్ చేసినప్పుడు 6th 7th కలిసి కూర్చున్నప్పుడు అప్పటిదాకా మేబీ వాళ్ళిద్దరు కలిసి వస్తున్నప్పుడు లేదనుకుంటే వారికి ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు ఒక క్లాస్ అయినా సరే పక్క క్లాస్ పిల్లలతో అయినా సరే ఎందుకంటే చిన్న చిన్న గొడవలు అన్నవి స్కూల్స్లో చాలా సాధారణం పిల్లల మధ్యలో ఎప్పుడైతే వారికి గుంపులుగా ఒక టీం మన స్కూల్ తరపున మనం కాంపిటీషన్కి వెళ్ళాలి అని మనం ఎప్పుడైతే చెప్తామో వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా ఒకరినొకరు వాళ్ళే డెవలప్ చేసుకుంటారు ఏది డిసిప్లైన్ని అరే మనము వేరే స్కూల్కి వెళ్తున్నాము మన స్కూల్లో ఎలా ఉన్నామో ఏంటో వేరే స్కూల్కి వెళ్ళిన తర్వాత
మన స్కూల్ పరువు కాపాడాలి అని ఒకరినొకరు వారే చెప్పుకొని డిసిప్లైన్డ్‌గా ఉంటారు. ఏమంటారు? వేరే స్కూల్‌కి స్పోర్ట్స్ కాంపిటీషన్‌గా వెళ్ళినప్పుడు ఎవరో ఒకరిని పిల్లల్ని లీడర్‌షిప్ క్వాలిటీస్‌కి సూట్ అయ్యే వాళ్ళని ఇచ్చేస్తారు. వాడు చెప్పేస్తాడు, "అరే! మనం బయటకొచ్చాము" అని చెప్పేసి చాలా చక్కగా మోటివ్ చేస్తాడనమాట. నెక్స్ట్ సహకర్మి సమూహ్. సహకర్మి సమూహ్ అంటే దీనిని మనం ఇంగ్లీష్‌లో పీర్ గ్రూప్స్ అని అంటాం. ఇంగ్లీష్‌లో దీన్ని మనము పీర్ గ్రూప్స్ అని కూడా అంటాం. ఏమంటామండి? పీర్ గ్రూప్స్. పీర్ గ్రూప్స్ అంటే ఏం లేదండి. దాదాపుగా సిమిలర్ ఏజ్ పిల్లలు. లేదు మీకేమైనా తెలిసుంటే మీరు కూడా చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పీర్ గ్రూప్స్? పీర్ గ్రూప్స్ అంటే ఏంటి? యెస్ టీచర్స్. మీకు తెలిసి ఉంటే మీరు చెప్పొచ్చు. దాదాపుగా మనం 7:30 తర్వాత క్లాస్ స్టార్ట్ చేసాం కాబట్టి 8:30 వరకు కంటిన్యూ అవుతది క్లాస్. యెస్. సేమ్ ఏజ్ గ్రూప్. యెస్ ఎగ్జాక్ట్‌లీ. సేమ్ ఏజ్ గ్రూప్. నెక్స్ట్ సేమ్ ఏజ్ చిల్డ్రన్. యెస్. ఆ! ఇంకా యెస్. సేమ్ ఏజ్ చిల్డ్రన్ అండ్ సోషల్ పొజిషన్. యెస్. సోషల్ పొజిషన్ కూడా కరెక్టేనండి. ఎగ్జాక్ట్‌లీ. సోషల్ పొజిషన్ is the correct one. Yes. Very good, very good. Yes. ఇక్కడ ఏంటంటేనండి సేమ్ ఏజ్ बच्चे अपने साथियों की सोच अपने साथियों की सोच आदत तो और रुचियों की नकल. ఇక్కడ ఏంటంటే టీచర్స్ నేను చాలా నీట్‌గా చెప్తున్నాను చూడండి. అర్థం చేసుకోండి. మీకు మాక్సిమం అర్థం అవుతదని నేను అనుకుంటున్నాను. ఏంటంటే మనకు ఆహ్, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈరోజు నాకే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అదేంటంటే, "అరేయ్! మీరంతా మెడిటేషన్ చేయండిరా" అని చెప్పా. మెడిటేషన్ చెయ్యండి అని చెప్పా. ఓకేనా? మెడిటేషన్ చెయ్యండి అని చెప్పినప్పుడు బేసిక్‌గా ఏం చేస్తారు చెప్పండి? మెడిటేషన్ చెయ్యండిరా బాబు అంటే ఏం చేస్తారు? మీరే చెప్పండి. ఒక జనరల్ థింగ్. ఏం చేస్తారు? మెడిటేషన్ చేయమంటే ఏం చేస్తారు? అలాగా చేతులు పట్టుకొని ఉంటారు కదా పిల్లలు. అయితే నాకేం జరిగిందంటే ఆ విషయంలో నాకు, నాకు జరిగింది చెప్తున్నా. ఏంటంటే అందరూ 'విరూపాక్షి' మూవీ ఉంటది కదా! అందులో అదేదో అన్నీ చేస్తున్నట్టుగా ఒక సీన్ ఉంటది కదా! అది ఒక పిల్లవాడు చేస్తే మిగిలిన వాళ్ళందరూ అదే చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఒక్కడు చేసుంటే మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నారు. నేనేం చేసేదింకా? మీరే చెప్పండి. అలా చేస్తే ఏమన్నా న్యాయమా? నాకే జరిగింది. ఎక్కువ అల్లరి చేస్తున్నారని మెడిటేషన్‌కి కూర్చోండిరా అని చెప్పా. మెడిటేషన్‌కి కూర్చోండి అని చెప్పా. ఒకడు చేసాడని చెప్పేసి అందరూ చేశారు. కొట్టలేక, అరవలేక, తిట్టలేక మీకు మేబీ డీఎస్సీ ఇది ఆర్‌టీఏ 2009 చైల్డ్ యాక్ట్స్ ఉంటాయి. అది గనుక చదివితే తెలుస్తది. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మనకు కొంచెం కూడా పట్టించుకోరు మనల్ని. చాలా దారుణంగా ఉంటదనమాట మన కండిషన్. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. యెస్. అదే దాని గురించి వెళ్తే ఇంకా చాలా దూరం అనుకోండి. ఆఫ్‌కోర్స్ దాని గురించి మనం మాట్లాడలేము ఎక్కువగా. రైట్? ఇంకొకటి
ఇప్పుడు ఏంటంటే వెయిట్, పక్కన వాడు పక్కన వాడు చేస్తున్నాడో లేదో చూస్తూ ఉంటారు. यस, ఇలానే అప్నే సాథియోం కి సోచ్, ఆదతోం కి, రుచియోం కి నకల్. ఇక్కడ వీడు చేసి ఏమైనా కామన్‌గా ఉంటాడంటే ఉండడండి. కామన్‌గా చేసాడు అంటే కామన్‌గా ఉండడు. సేమ్ ఏజ్ పిల్లలు ఏదైతే చేస్తుంటారో వాటిని అలానే తీసుకుంటాడు. నెక్స్ట్ అలానే తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా, తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా కొన్ని థింగ్స్‌ని తను తీసుకుంటారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి. అలా తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుంటున్నప్పుడు ఏమవుతదనంటే, అది ఇంకా కంప్లీట్ ఘోరంగా ఉంటది. ఎట్టి పరిస్థితుల్లో మనం కొంచెం గూడా గెస్ చేయలేం. ఇట్స్ మోర్ దాన్ థాట్. దానికన్నా ఎక్కువ అని చెప్పొచ్చు మనం. అదేంటి? ఎందుకు దానికన్నా ఎక్కువ అనేటటువంటి పదాన్ని మీరు ఉపయోగిస్తున్నారు అంటే, యెస్, ఎగ్జాక్ట్‌లీ. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఎలా ఉంటారంటే, మంచి నేర్చుకున్నారంటే సందర్భం ఓకేనండి. కానీ పెద్దవాళ్ళ దగ్గర నుండి, అందుకే చిన్న పిల్లల దగ్గర చాలా కోపంగా ఉండకూడదు ఇవన్నీ చెప్తారు. మాతా-పితా కో అచ్చే దోస్త్ చున్నే మే ఉనకా మార్గదర్శన్ కర్నా చాహియే. అంటే మన సైకాలజీ పుస్తకంలోనే ఉంది. తల్లిదండ్రులు కొన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. వాడు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాడు అని. కానీ కొంతమంది అంటారు, డబ్బుతో పని లేదండి. పిల్లలు ఎవరైనా పిల్లలే కదా! వారందరితో పాటుగా ఆడుకుంటే తప్పేంటి? కలిసి నడిస్తే తప్పేంటి? ఇలాంటి స్టోరీస్ అన్నీ చెప్తారు గానీ, ఇన్ రియాలిటీ ఇట్స్ నాట్ ఎ ట్రూ. రియాలిటీలో అది ట్రూత్ కాదు. మరి ట్రూత్ ఏంటంటే, అలాంటి పిల్లల వల్ల వారు ఏం చేస్తున్నారో వాటిని నకల్. నకల్ అంటే ఏంటి? నకల్ అంటే ఏంటండి? దే ఆర్ డూయింగ్ ద థింగ్స్ డూప్లికేట్. ఇప్పుడు మంచివైతే మంచివి. చెడు అయితే చెడే కదా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. చెడు అయితే చెడే కదండీ వాళ్ళు యాక్సెప్ట్ చేసేది. సో, ఈ కేసెస్‌లో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటదనమాట. ఎందుకంటే, ఒకవేళ చెడు, చెడు పర్స్పెక్టివ్స్‌లో ఉన్నవాళ్ళు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సుంటది. ఏంటి? వారి యొక్క మెచ్యూరిటీ లెవెల్ సొసైటీలో వాడు మంచిగా డెవలప్ అవ్వాలా? చెడుగా డెవలప్ అవ్వాలా? నెక్స్ట్ అలానే దా సహకర్మి సమూహం అయిపోయిన తర్వాత ధార్మిక్ అనేదొస్తది. ధార్మిక్. ఇక్కడ ధార్మిక్ అంటే ఏమని మీరు చెప్తారండి? ఇందులో ముస్లిమ్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళున్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. రిలీజియన్ పర్స్పెక్టివ్‌లో సొసైటీలో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తది? మీ ఒపీనియన్స్ చెప్పండి. ఎందుకంటే సోషలైజేషన్ టాపిక్ మీద ఎప్పుడు టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిన టాపిక్ మీద టెస్ట్ పెట్టడు. టెస్ట్ దాదాపుగా టఫ్‌గానే ఉంటది. రియలిస్టిక్ లైఫ్‌కి సంబంధించి కనెక్ట్ చేస్తూ క్వెషన్స్ వేస్తాడనమాట. సో, అంత ఈజీగా అయితే ఉండదు. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రొసీడ్ అవ్వాలి. ఏమంటారు? మీ ఒపీనియన్స్ చెప్పాలండి. ఒపీనియన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. రైట్? ఒపీనియన్స్ కోసం. యెస్. యెస్. రిలీజియన్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా అంతే. ఇంకేం లేదు. దేవుని పట్ల భయము, భక్తి ఓహో! సైకాలజీ పర్స్పెక్టివ్‌లో చెప్పండి. చిన్న క్లాస్ పిల్లలకి మతంపై అంత అవగాహన ఉండదు. ఆచార వ్యవహారాలు తెలుసుకుంటారు. ఓకే. ఇంకా? హ్మ్. డిఫరెంట్ ఫెస్టివల్స్ గురించి నేర్చుకుంటారు. ఇంకా? ప్రేయర్ గురించి తెలుసుకుంటారు. ఓకే. ఇంకా? హ్మ్. ఓకే. ఇంకా? టీచర్
మన సైకాలజీలో మీరిచ్చిన డిఫరెంట్ ఒపీనియన్స్ అన్నీ నేను యాక్సెప్టెడ్. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది చెప్తాను చూడండి. ఏంటంటే ఇందులో ముఖ్యమైనది నేను చెప్తున్నా. ఏంటంటే రిలీజియస్ పర్స్పెక్టివ్స్‌లో మనం ఏమనుకుంటామంటే కేవలము ఒక ఆ పర్టిక్యులర్ రిలీజియస్ గురించి మాత్రమే చెప్పేస్తారు. ఆ కల్చర్ గురించి బాగా స్ప్రెడ్ అవుతది అనేది మనం అనుకుంటాం. కాదండి. ఇక్కడ ఆహ్, నేను కూడా చాలా వరకు చూసాననమాట. నాకెప్పటికీ మా ఫ్రెండ్స్ డిఫరెంట్ రిలీజియస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళ వల్ల ఐ వెరీ హ్యాపీ. ఎందుకంటే వారి యొక్క ఫంక్షన్స్ వచ్చినప్పుడు మమ్మల్ని పిలుచుకొని వెళ్తారనమాట. ఆ ఫీల్ అన్నది కంప్లీట్‌లీ డిఫరెంట్. చాలా బాగా ఉంటదనమాట. ఓకేనా? ఇప్పుడు ఉదాహరణకి మనం మందిరానికి వెళ్ళామనుకోండి. అక్కడ ఒకలాగుంటది. నెక్స్ట్ మస్జీద్. ఎవరో వాట్సాప్‌లలో అటు ఇటుగా అందరికి ఒకరంటే ఒకరికి పడదన్నట్టుగా స్టేటస్‌లు పెట్టేస్తా ఉంటారేమో తప్ప, రియల్ రిలీజియస్ పర్స్పెక్టివ్స్‌లో అసలు వారి యొక్క మతం పైన మంచి గౌరవం ఉండి, పక్క రిలీజియస్ పైన మంచి గౌరవం ఉన్నవాళ్ళు. ఇద్దరు అందరూ సమానమే అనేటువంటి ఏ ఆలోచించే ఫ్రెండ్స్ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళతో కలిసి మనం అడుగులు వేస్తున్నప్పుడు ఉంటదండి ఆ ఫీల్. కన్ఫర్మ్‌గా వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వడం, మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, మన పిల్లలు వాళ్ళతో కలవడం, వాళ్ళ పిల్లలు మనతో కలవడము. అలానే మన ఫెస్టివల్ టైమ్‌లో ఇచ్చిన ఆహ్, ఏవైనా మనం ఆర్గనైజ్ చేస్తే వాటికి వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకోవడము. ఇవన్నీ చాలా బాగుంటాయి. అయితే ఇందులో ఒక్క డ్రాబ్యాక్. ఎవరో కొందరు వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి ఏ కారణాల వలన అంధవిశ్వాస్, అంధ విశ్వాస్ అంటే మూఢనమ్మకాలు. అలానే నఫరత్ ఒకరంటే ఒకరికి సరిపోకపోవడం. ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడేంటంటే నేనేం చెప్తున్నానంటే జస్ట్ ఇమాజిన్ మీకు కూడా మీ మీ రిలీజియస్ కాకుండా పక్క రిలీజియస్ ఫ్రెండ్ మీకు బాగా బ్లడ్ రిలేషన్ టైప్ కన్నా మన రక్త సంబంధికుల కన్నా మన ఫ్రెండే మనల్ని బాగా కష్టకాలంలో కూడా పట్టించుకునే వాళ్ళు ఉంటారు. కానీ తను మన సేమ్ రిలీజియన్ కాదు. మన సేమ్ బ్లడ్ కాదు. అలా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళతో కలిసి మన పిల్లలు కూడా కలిసి తిరుగుతున్నప్పుడు ఎలా ఉంటది? ఒకసారి ఇమాజిన్ చేయండి. మేబీ మీలో ఎవరైనా అలాగా సార్ నేను ఈ రిలీజియన్ అంటే రిలీజియన్ పేరేం మీరు చెప్పమాకండి. మీకలాగా నా బ్లడ్ రిలేషన్స్ వాళ్ళతో కన్నా నా ఫ్రెండ్ అండి. ఇతనితో నేను కలిసిపోవడము. అతని రిలీజియన్ వేరు. నా రిలీజియన్ వేరు. అయినా సరే ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్ నా లైఫ్‌లో నాకు స్ట్రాంగ్ పిల్లర్ అనేటటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మీ ఫ్రెండ్ నేమ్ చెప్పండి చాట్ బాక్స్‌లో. ఎవరో ఒకరు. ఎవరో ఒకరైతే లైఫ్‌లో ఉంటారు గదా! యెస్. ఎవరో ఒకరు చెప్పొచ్చు. హ్మ్. కమాన్. పేర్లు చెప్పండి. కనీసం ఒక 10 మెంబర్స్ పేర్లన్నా చూద్దాం. మీ లైఫ్‌లో. వావ్! యెస్. ఓకే. యెస్ సార్. ఆ! హ్మ్. వావ్! వావ్! ఎక్కడి నుండో మనకి వచ్చేస్తాయనుకోవడం కాదండి. సంథింగ్ మన వాళ్ళ దగ్గర నుంచే వచ్చేస్తాయనడానికి ద బెస్ట్ మీరే. మనలోనే చూడండి అందరూ డిఫరెంట్‌గా వాళ్ళ నేమ్స్ చెప్తున్నప్పుడు, ఈ చాట్ బాక్స్ చూస్తున్నప్పుడే చాలా భలే ఉంది. జ్యోత్స్న అని రాసారు. షమీమ్, జకియా, నెక్స్ట్ శైలజాశ్రీ, నెక్స్ట్ తర్వాత సైద్ బి, అన్ని, వెంకట్, షహనాజ్ అంటే వీళ్ళందరూ ఈ నేమ్స్ ఎవరైతే చదివానో, మన క్లాసెస్ వింటున్నటువంటి టీచర్స్ యొక్క వారి ఫ్రెండ్స్ అనమాట. మోర్ దాన్ దేర్ రిలేషన్స్. అంటే నెక్స్ట్ ఎవరు? షహనాజ్ మ్యామ్. యెస్. ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లు చెప్పారు. మిగిలిన వారు చెప్పడానికి కొంచెం ఆలోచనలో పడిపోయినట్టున్నారు. ఓకే. నో ఇష్యూస్. నెక్స్ట్ వీరన్నిటికన్నా అతి భయంకరంగా ఇప్పటిదాకా ఫ్యామిలీ చెప్పాము. ఇప్పటిదాకా సేమ్ ఏజ్ వాళ్ళని చెప్పాము. ఇప్పటిదాకా స్కూల్ చెప్పాము. వీటన్నింటికన్నా అతి భయంకరమైనది ఒకటుంది. అదేంటి చెప్పండి? అన్నింటికన్నా భయంకరమైనది. ఇన్‌ఫ్లుయెన్స్ చేసే విషయంలో దీనికి తోపు ఎవరు లేరిప్పుడు. దీనికిప్పుడు తోపు ఎవ్వరు లేరండి. అలాంటిది ఒకటుంది. ఇంకొకటుంది సొసైటీలోని.
ఫ్యామిలీ కాదు, స్కూల్ కాదు, రిలీజియన్ కాదు. నో 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 ఫ్యామిలీ కాదు మాధవి మ్యామ్. ఫ్యామిలీ కాదు, రిలీజియన్ కాదు, మ్హూ, కాదు కాదు. ఎస్, సోషల్ మీడియా కరెక్ట్. హోజినిసా మ్యామ్ అండ్ అన్సానా మ్యామ్ చెప్పేశారు కదా. జన సంచార్ మాధ్యం, जनसंचार माध्यम, मास मीडिया। आधुनिक समाज में क्या क्या है? टेलीविजन, टेलीविजन, సమాచార పత్ర. ఇప్పుడు ఎక్కడ న్యూస్ పేపర్లు చదువుతున్నారు అందరూ? సమాచార పత్ర, మొబైల్, నెక్స్ట్ ఇంటర్నెట్. ఈ పదాలు టెలివిజన్, సమాచార పత్ర, మొబైల్, ఇంటర్నెట్. దీని గురించి మనం కొంచెం మాట్లాడితే రీసెంట్గా వచ్చినటువంటి ఒక సర్క్యులర్ గురించి మొన్న నేను మన యూట్యూబ్లో కూడా గూగుల్ మీట్ లైవ్ నేను పెట్టాను, మీకు గుర్తుందా? గూగుల్ మీట్ లైవ్ కూడా మీకు పెట్టాను, గుర్తుందా అండి? అందులో నేను మీకు ఉదాహరణగా చూపిస్తున్నాను. మనకి సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇన్ సర్వీస్ టీచర్స్కి స్పెషల్ టెట్ అని ఉంది. ఇన్ సర్వీస్ టీచర్స్కి స్పెషల్ టెట్ పెడతారంట. ఇన్ సర్వీస్ టీచర్స్కి స్పెషల్ టెట్ పెడతారంట. ఇది చక్కర్లు కొట్టేస్తూ ఉంది, ఏమాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లే. అయితే ఇన్ ద రియాలిటీ దెర్ ఈజ్ ఏ స్పెషల్ టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ అని ఒక పీడిఎఫ్ ఫైల్ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. ఎంత ఫాస్ట్గా చక్కర్లు కొట్టిందంటే అందరూ స్టేటస్లు పెట్టేశారు. ఇదే కదండి, ఎస్ ఇదే కదా, ఇదే పెట్టేశారు. ఇందులో ఒక్కసారి 4th పాయింట్ని చదివితే మనకు నిజం బయటకు వస్తుంది. ఇక్కడ చూడండి, 31/8/2008 లోపు ఫినిష్ చేయమని పెట్టింది కదా. మనం అయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రిఫరబుల్లీ పీరియాడికలీ ట్వైస్ ఎవ్రీ ఇయర్ పెట్టేస్తున్నాం కాబట్టి పీరియాడికలీ ప్రిఫరబుల్లీ ట్వైస్ ఇయర్ అంటే ప్రిఫర్ చేస్తున్నాము. ఒక పీరియాడికలీ అంటే ఒక వరుస క్రమంగా సంవత్సరానికి 2 సార్లు పెడుతున్నాం. ఇది 3rd లైన్లో ఉంది. అయితే అప్రాక్సిమేట్ ఆఫ్ 6 months బిట్వీన్ ద సక్సెసివ్ ఎగ్జామినేషన్స్ అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్కి మళ్ళీ నెక్స్ట్ స్టేబులేటెడ్ పీరియడ్ ఇట్లాగా ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఈ 4th పాయింట్లో చూడండి, చాలా నీట్గా ఉంది. ఏంటంటే, ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ కంప్లయన్స్ విత్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ టు సపోర్ట్ ద ఎక్స్పీరియన్స్డ్ ఇన్ సర్వీస్ టీచర్స్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఏముందండి? సపోర్ట్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ సర్వీస్ టీచర్స్. ద హానరబుల్ ఎమ్మెల్సీస్ హ్యావ్ రిప్రజెంటెడ్ ద గవర్నమెంట్ వైడ్ రిఫరెన్స్ foresighted టు కన్సిడర్ ద కండక్టింగ్ స్పెషల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ టీచర్స్ అపాయింటెడ్ ప్రియర్ 2011. ఇన్ అడిషన్ టు, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు గూగుల్ మీట్లో ఉన్న వాళ్ళు కూడా మరొకసారి వాళ్ళు చూస్తారు. ఇన్ అడిషన్ అని ఉంది. ఇన్ అడిషన్ టు ద రెగ్యులర్ టెట్ ఎగ్జామినేషన్ అని ఉంది. రెగ్యులర్ టెట్లతో కలిపి అడిషనల్గా 2011 కన్నా ముందుగా అపాయింట్ అయిన వాళ్ళకి ఎక్స్క్లూజివ్లీ ఫర్ టెట్ అన్నాడే కానీ ఈ సర్క్యులర్లో ఇంకొక పాయింట్ ఉంది చూడండి. కండక్టింగ్ సచ్ యాజ్ ఎ స్పెషల్ టెట్స్ కండక్ట్ చేస్తాం 2 or 3 times డ్యూరింగ్ ద కంప్లైన్సీ పీరియడ్ would provide adequate opportunities for the eligible teachers to qualify without undue hardship. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు ఎక్కువ కష్టపడద్దండి, మీరు ఈ 2 సంవత్సరాల లోపలే 6 నెలలకు ఒకసారిగా టెట్ పెడితే మనకు దాదాపుగా 6 నెలలకు ఒకసారి అంటే 2 సంవత్సరాలకి 4 టెట్లే అవుతాయి. స్పెషల్ టెస్ట్లు ఎక్స్క్లూజివ్గా పెడతాము. టెట్స్ 2 or 3 times ఇన్ అడిషన్ అన్నాడు. అంటే రెగ్యులర్గా పెట్టే 6 monthsకి ఒకసారి పెట్టే టెట్ కన్నా ఇంకా అడిషన్గా పెడతాము అన్నాడు. ఇది మెన్షన్ చేశాడు కానీ ఇది మంచి వార్తే. అంటే ఏంటి? ఎగ్జామ్స్ ఎక్కువ టైమ్స్ పెడతామని చెప్తున్నాడు.
బట్ కానీ ఎక్కడైనా స్పెషల్గా ఇన్ సర్వీస్ టీచర్స్ కోసమే స్పెషల్ సిలబస్ రిలీజ్ చేయబోతున్నామని పెట్టాడా? ఎవరైనా ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నది చూశారు కదా, ఎవరైనా కానీ చెప్పండి. ఈ స్క్రీన్ మీద ఈ పీడిఎఫ్ కావాలంటే మీరు మళ్ళీ అయినా చదవండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. మళ్ళీ అయినా చదవండి, మీకు తెలుస్తుంది. ఎక్కడైనా స్పెషల్ సిలబస్ ఉందని చెప్పాడా? చెప్పలే. కానీ మన వాళ్ళందరూ కృషి చేశారు, స్పెషల్ టెట్ పెట్టబోతున్నారంటే అవునండి, స్పెషల్గా బస్సెస్ వేశారు, కానీ ప్రయాణం అయితే చేయాలి. కాబట్టి ఎవరైనా అపోహల్లో ఉండిపోయి ఉంటే అలా అని చెప్పేసి ఏబిసిడి పెట్టించి మనకు టెట్ క్వాలిఫికేషన్ అయితే చేయరు కదా. చెయ్యరు కదా. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి. సో అతి భయంకరమైనది ఏంటి అంటే ఎవ్వరు ఆ పీడిఎఫ్ ఫైల్ని ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. స్పెషల్ టెట్ ఉంది, స్పెషల్ టెట్ ఉందని రాగం తీశారు అంతే. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జనసంచార మాధ్యమం. జనసంచార మాధ్యమం అని ఎందుకన్నారు అంటే మాస్ మీడియా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి వైరల్ అయిందంటే మొత్తం అందరికి వెళ్ళిపోతుంది. సరేనా? నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒక ప్రాసెస్. సామాజికీకరణ అనగా ఏమిటి అనడానికి కొందరు మన సైకాలజీలో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, సైకాలజీలో ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూడా సోషలైజేషన్కి సంబంధించి కొన్ని డెఫినేషన్స్ చెప్పేస్తారు కదా. అదేంటంటే सामाजिकीकरण का अर्थ, सामाजिकीकरण का अर्थ समाज के कल्याण, समाज के कल्याण और उसकी अपेक्षा उसकी अपेक्षाओं के अनुसार कार्य करने के लिए आवश्यक गुणों को विकसित करना, ఇది సామాజీకరణ का అర్థం. जनरल मीनिंग ఇది, जनरल डेफिनेशन ఇది. समाज के कल्याण और उसकी अपेक्षाओं के अनुसार कार्य करने के लिए आवश्यक गुणों का विकसित करना. అంటే ఇప్పుడు ఏంటంటే నేను సడన్గా ఇంట్లో ఉన్నప్పుడు మా వాళ్ళతో ఒకలాగా బిహేవ్ చేస్తాను. అయితే మా ఇంట్లో వాళ్ళతో అందరితో కలిసి ఒక సోషల్ ఫంక్షన్కి నేను వెళ్ళినట్టయితే అక్కడ నా బిహేవియర్ ఇంకోలాగా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మరొక పదం ఉంటుంది. ఇంకా ఎవరంటే ఒక శాస్త్రవేత్త, ఒక వ్యక్తి ఒక డైలాగ్ చెప్పాడండి. అతను ఎవరంటే కింగ్సే డేవిస్, 1945 అతని యొక్క ఇయర్ ఆఫ్ టైం పీరియడ్. కింగ్స్లే డేవిస్, किंग्सले डेविस 1945, किंग्सले डेविस 1945. इसके अनुसार यह समाज के साथ बातचीत के माध्यम से आत्म अवधारणा के निर्माण करना, निर्माण करने की प्रक्रिया. ओके ना? सेल्फ कांसेप्ट आत्म अवधारण, దీన్ని మనం ఆత్మ. किंग्सले डेविस అతను ఇచ్చినటువంటి డెఫినేషన్, यह समाज के साथ
बातचीत के माध्यम से आत्म अवधारणा के निर्माण की प्रक्रिया. ఆత్మ అవధారణ సోషలైజేషన్లో సెల్ఫ్ కాన్సెప్ట్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ దీని తర్వాత సామాజికీకరణ మీనింగ్ అయితే మీకు అర్థమైంది. ఏంటి? సొసైటీ యొక్క మంచి కోసం, సొసైటీలో చాలా అన్ని విషయాలు సాఫ్ట్గా వెళ్ళడానికి దానికి తగ్గట్టుగా ఏవైతే అవసరం ఉంటాయో వాటిని కొంచెం ప్లాన్ చేసుకొని వాటికి తగ్గట్టుగానే బిహేవ్ చేయడాన్ని మనము సామాజీకరణ అంటాం. నెక్స్ట్ సామాజిక వికాస్. ఈ రెండిటికి తేడా చాలా ఉంటుందండి. సామాజిక వికాస్ అంటే సోషల్ డెవలప్మెంట్. ఈ రెండిటికి చాలా తేడా ఉందండి. నేను మళ్ళీ చెప్తున్నా, సామాజీకరణ వేరు, సామాజిక వికాస్ వేరు. సరేనా? మీకు అర్థమవుతుందా టీచర్స్? సామాజీకరణ అంటే మనము సమాజంలో పరిస్థితులకు తగ్గట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ని చేసుకొని వాటి అవసరానికి తగ్గట్టుగా తన యొక్క గుణాలలో మార్పు. ఇప్పుడు పబ్లిక్లో ఉంటున్నప్పుడు నేను ఒక్కొక్క సందర్భంలో ఏదో ఒక రోజు కోపంగా మాట్లాడేశాను. అయినా సరే నేను ఒక పొజిషన్లో ఉన్నానని చెప్పేసి నాతో మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి చాలా మర్యాదగా నేను ఎక్కడ హర్ట్ అవుతానేమో అని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఆలోచించి మాట్లాడటం, అది వేరొస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, తను ఆ సమయానికి తనకు కోపం అనే గుణం ఉన్నా దాన్ని పక్కన పెట్టి పొజిషన్, ఆ యొక్క మనం సొసైటీలో ఉన్నాము, ఇతను మనం ఏం తిట్టినా పడ్డానికి ఇతనేం మన ఓన్ రిలేషన్ కాదు, సొసైటీలో తను ఒక పొజిషన్లో ఉన్నప్పుడు తనకు తగ్గట్టుగా మనం మర్యాద ఇవ్వాలి అన్నట్టుగా మనతో బయట వాళ్ళు ప్రవర్తిస్తారు. ఆ విధానము, అది ఏదైతే ఆ గుణాలన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి చూడండి, డెవలప్ అవ్వడాన్ని సామాజికీకరణ అంటారు. కానీ సామాజిక వికాస్ అంటే హర్లాక్ గారు ఒక డైలాగ్ చెప్పారు. హర్లాక్ గారు ఒక కొటేషన్ చెప్పారు. హర్లాక్ కే అనుసార్ ఏంటంటే, సామాజిక్ సంబంధో మే పరిపక్వత प्राप्त करना ही सामाजिक వికాస్. ఇక్కడ ఏంటంటే ఏదైతే అవసరమో వాటికి తగ్గట్టుగా आवश्यक गुणों को विकसित करना सामाजिकीकरण. ఇక్కడ చూడండి, ఈ డెఫినేషన్ ఉంది చూడండి, आवश्यक गुणों का विकसित करना, అవసరమైన గుణాలని డెవలప్ చేయటం, దానిని సమాజీకరణ అంటాం. సామాజిక్ అన్నది కాకుండా సామాజీకరణ, సామాజిక్ అన్నది ఏంటంటే ఇక్కడ చూడండి, హర్లాక్ కే అనుసార్ సామాజిక సంబంధో మే పరిపక్వత ప్రాప్త్. నేను లైవ్ టైప్ చేసినప్పుడు మీకు ఇది కొంచెం ఎర్రర్ పడినట్టుంది, క్షమించాలి. సరేనా? మీకు బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా అండి? ఎవరికైనా అర్థం కాలేదా నేను చెప్పేది? ఎస్, సోషలైజేషన్ ఏంటంటే మనకి సింపుల్గా సాంఘిక సంబంధాలతో పరిపక్వత, మెచ్యూరిటీ రావడం. ఇప్పుడు కొందరిని మనం అప్పుడప్పుడు సరదాగా అనేస్తాం, మంచిగా బాగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు అబ్బా, చాలా బాగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు అంటాం కదా. ఆ మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఏంటి,
ఆల్రెడీ తను ఎన్నో అనుభవాల్ని కూడగట్టుకొని తను డెవలప్ అయ్యాడు. దాన్ని మనము సామాజిక వికాస్ అంటాం. సోషలైజేషన్ అంటే సామాజికీకరణ. ఇంగ్లీష్‌లో నేను కావాలంటే మీకు ఒకవేళ హిందీలో కాకుండా ఇంగ్లీష్‌లో అర్థం చేసుకోవాలంటే రెండిటికి చాలా తేడా ఉంటదండి. సోషల్ డెవలప్‌మెంట్, సోషలైజేషన్ రెండిటికి చాలా తేడా. సోషల్ డెవలప్‌మెంట్ అయ్యయ్యో! చాలా పెద్దగా వచ్చేసిందా? ఇక్కడ చూడండి. సోషల్ డెవలప్‌మెంట్ వేరు. ఇదే ఓవరాల్‌గా టాపిక్ మొత్తం మీకు ఈ థర్డ్ చాప్టర్ అంతా దీని చుట్టూ తిరుగుతాయి. సరేనా? సోషల్ డెవలప్‌మెంట్ వేరు. దీని తర్వాత ఇంకొకటి సోషలైజేషన్ ఇది వేరు. సోషలైజేషన్ వేరు, సోషల్ డెవలప్‌మెంట్ వేరు. సరేనా? అసలు సోషలైజేషన్‌లో ఏమేమి ఉంటాయంటే మనకు లక్షణాలుగా చెప్పుకుంటే ఏమేమి ఉంటాయంటే ఇతర వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినప్పుడు ఆటోమేటిక్‌గా ఇతర వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినప్పుడు మనిషిలో కొన్ని డెవలప్‌మెంట్స్ అనేవి జరుగుతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే సోషలైజేషన్ అనేది జీవితాంతం ఉంటుందన్నమాట. సరేనా? అలా అని ఎప్పటికప్పుడు తను మార్పు చెందుతూనే ఉండాలి. నేనైతే డిసెంబర్ నుంచి చెప్తున్నాను కదండీ! డీఎస్సీ క్యాండిడేట్స్తోనూ, అలానే ఇన్ సర్వీస్ టీచర్స్‌తోనూ అందరితో కలిసికట్టుగా నేను వెళ్తున్నప్పుడు నాకు బాగా చాలా క్లియర్‌గా ఉందండి. ఏంటంటే అదేంటంటే చాలా విషయాలు నేను కొత్తవి నేర్చుకున్నాను. కొత్తవి నేర్చుకున్నానంటే అయి నేను చాలా హ్యాపీగా చెప్పగలను. ఎన్నో విషయాల్ని. ఒకరు కోపం తెప్పించేవాళ్ళు, కొందరు ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారో తెలియక నేను ఎమోషన్ అవుతున్నప్పుడు, రెగ్యులర్‌గా నా క్లాసెస్ వింటున్నప్పుడు వాళ్ళు నాకు "సార్ ఎందుకు మీరు దీన్ని ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారు? ఇదంతా అవసరం లేదు కదా! మీరు ఎక్కువ ఫీల్ అవ్వమాకండి. మీ ఫ్లోలో మీరు వెళ్ళిపోండి" అని చెప్తున్నప్పుడు యెస్, యెస్ అని చెప్పేసి ఆ పాయింట్స్ అన్నిటిని నేను రిసీవ్ చేసుకోవడము. ఇవన్నీ మా టీచర్స్ వల్లనే సాధ్యమయ్యాయి నాకు. లేదు నేను సింగిల్‌గా ఉంటున్నప్పుడు చాలా విషయాలు నా యొక్క బిహేవియర్ కూడా సెపరేట్‌గా ఉండేది. సో, నేను ఎప్పుడైతే సొసైటీలో అందరితో పాటుగా కలిసిపోతున్నానో అంటే ఇప్పుడు డిఫరెంట్ ఏరియా పీపుల్‌ని కలుస్తున్నాను గదండీ! డిఫరెంట్ పీపుల్‌ని. సో, కాబట్టి నేను డిఫరెంట్ పీపుల్‌ని కలుస్తున్నప్పుడు ఆఫ్‌కోర్స్ కన్ఫర్మ్‌గా నాకు కొత్త మనుషులతో పరిచయాలు ఏర్పడుతున్నప్పుడు కొత్త అనుభవాలు నాకొస్తాయి. కదా! కొత్త అనుభవాలు నాకొచ్చినప్పుడు అవి నేను సొసైటీలో ఇంకా ఎలా డెవలప్ అవ్వాలో నాకు నేర్పిస్తాయి. ఆఫ్‌కోర్స్ ఇద్దరు విషయాల్లో నేను వారి మనసుని నొప్పించుండొచ్చు. కానీ అది రిపీట్ చేయకుండా ఉంటున్నప్పుడు నేను కొత్త విషయాలు నేర్చుకొని ఉండొచ్చు. ఇది సోషలైజేషన్. అంటే ఆ ఇన్సిడెంట్స్‌ని వాటన్నింటిని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఆ! సమాజానికి తగ్గట్టుగా హ్మ్. వాతావరణానికి తగ్గట్టుగా నాకు నేనుగా సర్దుబాటు చేసుకోవడాన్ని సోషలైజేషన్ అంటాం. సర్దుబాటు చేసుకోవడం. ఆఫ్‌కోర్స్ నన్ను గూడా ఇన్ సర్వీస్ టీచర్స్‌కి టెట్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఆహ్, వచ్చేవి. వరదల్లాగా వచ్చేవన్నమాట రిక్వైర్మెంట్స్. దాని తర్వాత సార్ ఇలా ఉంటది సార్. నేను ఓల్డ్ సిలబస్ కాకుండా కొత్త సిలబస్ రెడీ చేస్తూ మీకోసం ఇస్తున్నాను సార్ అని ఎప్పుడైతే చెప్పానో, అప్పుడు ఈ యొక్క ఇన్ సర్వీస్ టీచర్స్ అని ఒక బోర్డ్ పెట్టేసి, టెట్ బోర్డ్ పెట్టేసి పెడుతున్న ఒక ఆన్‌లైన్ గ్రూప్‌కి ఒక రూపం అనేది వచ్చేసింది. ఇప్పుడు ఎవ్వరు అలాగా ఫీల్ అవ్వరు. ఒకవేళ క్లాస్ క్యాన్సిల్ అయిందా? యెస్. తనని మనము నెల రోజులుగా చూస్తున్నాము. ఈరోజు ఆయన క్లాస్ పెట్టలేదంటే మనం అడ్జస్ట్ అవుదాం. అని ఎవరు నాకు మెసేజ్ పెట్టలేదు. సార్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంది. క్లాస్ కాలేదు అని జెప్పా. నాకు వెంటనే కాల్స్ రాలేదు. అదే స్టార్టింగ్‌లో నాకెక్కువ కాల్స్ వచ్చాయి. దాని అర్థం ఏంటి? వారు ఇంకా నాతో నా క్యారెక్టర్‌తో కలిసిపోయేటటువంటి పరిస్థితులలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో కలిసిపోతున్నటువంటి ప్రాసెస్‌లో
వారు ఇంకా సర్దుబాటు అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఆ సర్దుబాటు అవ్వడము అనేటటువంటి పరిస్థితి ఇదంతా ఉంది చూడండి. దీన్ని మనం సోషలైజేషన్ అంటాం. అర్థమవుతుందా? ఎవరికైనా డౌట్ ఉందా? సోషలైజేషన్‌కి, సోషల్ డెవలప్‌మెంట్‌కి ఏంటి తేడా అని? మనం ఎంత మెచ్యూర్డ్ పర్సన్ అయినా సరే, ఎంత మెచ్యూరిటీ ఉన్న పర్సన్ అయినా సరే, మళ్ళీ చెప్తున్నా, ఎప్పటికప్పుడు నిరంతరము జీవితంలో జరుగుతూనే ఉంటుంది ఈ ప్రక్రియ. ఎనీ టైమ్ జరుగుతూనే ఉంటది. ఆ విషయాన్ని మీరు అస్సలు మర్చిపోకూడదు. ఓకేనా? ఇక్కడేంటంటే, మనం ఎప్పుడు ఏదో ఒక సందర్భాల్లో, ఏదో ఒక రూపంలో కొన్ని కాంప్లికేషన్స్ అన్నవి ఫేస్ అవుతూనే ఉంటాం. అంటే మన యొక్క రిలీజియన్ అవ్వచ్చు, మన ఏజ్ అవ్వచ్చు, నెక్స్ట్ మనకి వాళ్ళకి సరిపోనంత ఎకనామికల్ బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ వేరియేషన్ అవ్వచ్చు. ఇలాగ ఎన్నో జరుగుతూనే ఉంటాయి. తను రిచ్, తను ఇగో చూపిస్తున్నాడు. పర్లేదండి. మీకు భలే సెట్ అవుతదండి ఆ డ్రెస్. సూపర్. కానీ నిజానికి మీకు నచ్చకపోవచ్చు. కానీ సొసైటీలో మనం బ్రతుకుతున్నాం. అందరితో కలిసి మనము కూడా ఆహ్, అనాల్సి ఉంటది. బ్రతకాల్సి ఉంటది కాబట్టి సూపర్ సార్. పక్కన ఇంకొక సార్ అతన్ని అంతకుముందు అడిగే ఉండడు. కానీ తను ఆల్రెడీ ఈ పరిస్థితులన్నిటిని అనుభవించి ఉంటాడు. యెస్ సార్. యెస్ సార్. సూపర్ సార్. ఎందుకు ఇది చెప్తున్నానంటే సీనియర్ మోస్ట్ టీచర్ నాకు కాల్ చేసి ఒకరోజు చాలా మెసేజెస్ చేశారు. దాని తర్వాత తనకు తానుగానే మరి ఆయన ఎందుకు మనతో షేర్ చేసుకోకూడదు అనుకున్నారో మనకి తెలీదు కదా! అని తను ఆ మెసేజ్ గూడా పెట్టి వెంటనే నెక్స్ట్ డే నేను ఆ సార్ గారితో మాట్లాడుతున్నప్పుడు, "ఆ! ఓకే సార్. ఏదో టాపిక్ రిలేటెడ్ మాట్లాడాము. మాట్లాడిన తర్వాత ఓకే. థాంక్ యూ సార్" అని కట్ చేశారు. ఎందుకు ఆ మెసేజెస్ ఏంటి? ఇలాంటివేమీ ఆ సార్ గారు మాట్లాడలేదు. దానికి కారణం ఏంటి చెప్పండి? తను సర్దుబాటుతనము తనలో అయిందనమాట. అంటే ఎవరితో? నాతో మాట్లాడే టైంకి సొసైటీలో నేనొక పర్సన్. తనొక పర్సన్. సో, మా ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి ఒక కాన్వర్జేషన్స్ విషయంలో ఆయన సర్దుబాటు చేసుకున్నారు. తన యొక్క వ్యవహారం ఏదైతే ఉంటుందో, ఓకే. మనం పదే పదే కొన్ని విషయాల్ని అడగకూడదు అని చెప్పేసి ఆగిపోవడం. నెక్స్ట్ దట్ టూ ఎవరో నాకు సంబంధించి పర్సనల్ డీటెయిల్స్‌ని పబ్లిక్‌లో మెసేజ్ చేసి చెప్పండి అని అన్నప్పుడు, నేను దాన్ని అస్సలు పట్టించుకోలేదు. నెక్స్ట్ వెంటనే నాకు మళ్ళీ పర్సనల్ మెసేజ్ చేసి అలా ఎవరు చేయలేదు. ఎవరైతే అడిగారో. ఎందుకు చేయలేదు? దే ఆర్ అండర్‌స్టాండింగ్ ద సిట్యుయేషన్. మేబీ వి డోంట్ నో వై హి ఈస్ ఆహ్, బిహేవింగ్ ఇన్ థట్ కేసెస్ అని కూడా ఎవరు ఆలోచించలేదు. మన క్లాసెస్ జరుగుతున్నాయి. మన సొసైటీలో ఉన్నాం. అవతల వాళ్ళకి ఇష్టమైతేనే చెప్తారు. లేదంటే లేదు. అన్న విషయాన్ని చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారు. దిస్ ఈస్ కాల్డ్ ఏ సోషల్ డెవలప్‌మెంట్. సర్దుబాటుతనాన్ని సోషలైజేషన్ అంటారు. సామంజస్యత అంటే సర్దుబాటుతనమే కదండీ! హ్మ్. అలా అని ఇది మన క్లాస్ రూమ్ ఇంప్లికేషన్‌కి సంబంధించిన ఒక పారాగ్రాఫ్ మన సైకాలజీలో ఉంది. క్లాస్ రూమ్‌లో మీరు దీన్ని ఎలాగ ఉపయోగిస్తారని అది కూడా చెప్పేసి క్లాస్ క్లోజ్ చేస్తా. ఇదేంటంటే ఆహ్, 8థ్ స్టాండర్డ్‌లో ఈరోజు ఒక పిల్లవాడు అల్లరి చేశాడు. ఈ రోజే జరిగిందే చెప్తున్నా. నేను కొత్తదేం చెప్పట్ల. 8థ్ స్టాండర్డ్‌లో ఒక టీచరొచ్చేసి మాట్లాడొద్దండి అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆ పిల్లవాడు వినలేదు. అల్లరి చేశాడు. భలే అల్లరి చేశాడు. ఒక 2 దెబ్బలేసేసరికి 8థ్ స్టాండర్డ్ గదా! 8థ్ స్టాండర్డ్‌లో పిల్లవాళ్ళ యొక్క సైకాలజీ ఎలా ఉంటది? నన్నే కొడతాడా సారు. అసలే అమ్మాయిలు పక్కన. వెంటనే నేనేం తప్పు చేయలేదు సార్. నేనేం మాట్లాడలేదు సార్. చాలా పొగరుగా ఇస్తున్నాడు సమాధానం. నేనేం చేయట్లేదు సార్. నేను తప్పే చేయలేదు సార్. ఎందుకు సార్ నన్ను కొట్టారు అన్నాడు. ఓకే. సార్‌కి అర్థమైపోయింది. ఈ ఈ ఆర్గ్యుమెంట్‌ని నేను ఇక్కడే కంటిన్యూ చేస్తే ఇది ఇంకా పెద్దదవుతది అని. సార్ కంట్రోల్ చేసుకొని వచ్చేసారు. తర్వాత ఆ సందర్భానికి నేను అక్కడ ఉండటంతో మహా అయితే నైన్త్, 10థ్ దాని తర్వాత హైయర్ అథారిటీస్ వాళ్ళు ఎవరు ఉద్దేశపూర్వకంగా కొట్టరు. నువ్వు ఇలాగా నన్నెందుకు కొట్టారు సార్? నేను మాట్లాడలేదు సార్ అని నువ్వు అబద్ధం చెప్పడం తప్పు కదా! హ్మ్. నేను కూడా చూసాను నువ్వు మాట్లాడావు. ఆ పక్క సారొచ్చేసి చాలా కోపంగా,
వెంటనే రియాక్ట్ అయ్యారు. నేను వెళ్ళిన తర్వాత జరిగిందంతా చూసి, తనతో మాట్లాడేటప్పుడు నాకు కూడా కోపం ఉంది. నిజం చెప్పాలంటే టీచర్ మీద అలాగా కోప్పడడం అనేది నాకు కోపంగా ఉంది. కానీ ఎందుకురా నువ్వు అనవసరంగా ఆయన సీనియర్ మోస్ట్ పెద్దాయన. ఆహ్, ఎందుకు నువ్వు ఇలాగా నువ్వు అల్లరి చేసుంటేనే కదా కొట్టింది. ఆ మాత్రానికి నేను చేయలేనని అబద్ధం చెప్పడం ఎందుకు? ఆయన వయసుకు నువ్వు ఎదురు తిరగడం ఎందుకు? ఇదంతా అవసరమా? ఈ విషయాన్ని నేను ఎలా ఎలా చెప్పానంటే, సాఫ్ట్‌గా వాడి మెచ్యూరిటీ, ఆ అబ్బాయి యొక్క ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, అతను పెరిగి వచ్చిన ప్రాంతమే బాగా ఈగోయిస్టిక్ ఫ్యామిలీ. వీడింక కొంచెం ఎక్కువ చేస్తే పేరెంట్స్ కూడా వచ్చేస్తారు. అంటే ఆ గొడవ ఇంకా పెరిగితే. ఇవన్నీ నాకు ముందుగానే తెలుసు. ఆయనకు తెలుసు. కానీ ఆయన క్లాస్ కాబట్టి ఆయన ఎలా కంట్రోల్ చేసుకుంటాడు చెప్పండి? సో, కాదు. ఆ సందర్భంలో ఇమ్మీడియేట్‌గా అలా మాట్లాడితే, మళ్ళీ వెళ్లి సార్ దగ్గరికి వెళ్లి సారీ చెప్పాడు. అప్పుడు సారు, "అరే! పర్లేదురా. కానీ నువ్వు అల్లరి చేసినప్పుడు నాకు కూడా కంట్రోల్ చేసుకోలేకపోయి అలా కొట్టేశాను" అని చెప్పేసి సార్ మాట్లాడేసరికి, వాళ్ళిద్దరి మధ్యన సర్దుబాటుతనం ఏదైతే జరిగిందో, అది ఇట్స్ ఎ వెరీ గుడ్. అది ఈవినింగ్ లోపు చాలా సాఫ్ట్‌గా, చాలా నీట్‌గా ఎండ్ అయిపోయింది. సో, ఇన్ థీస్ కేసెస్ ఇక్కడేంటంటే, సైకాలజీలో మనకి చాప్టర్స్ ఇచ్చేది టెట్‌లో మార్క్స్ రావడం కోసం కాదండి. ఐసీటీ ఎక్కువ ఇచ్చాడు. 200 పేజీలు ఉన్నటువంటి బుక్ ఖచ్చితంగా బిట్స్ ఉంటాయని ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు అన్నీ డిజిటల్ స్క్రీన్స్ వచ్చాయి అన్ని స్కూల్స్‌కి. డిజిటల్ స్క్రీన్స్ పైన చెప్పడము, ఏఐస్ యూజ్ చేయండి అని చెప్పడము, ఇలాంటి అన్నింటి పైన కూడా ఎంతో డెవలప్‌మెంట్ టెక్నాలజీ పిల్లలు ఎక్కువ డెవలప్‌మెంట్‌లో ఉన్నప్పుడు ఇప్పుడున్న టీచర్స్ అఫ్‌కోర్స్ మేబీ 5 ఇయర్స్ ఉన్న వాళ్ళైనా, 10 ఇయర్స్ ఉన్న వాళ్ళైనా తప్పదు. ఇప్పుడు పోటీ ప్రపంచంలో ఇప్పుడున్న పిల్లలు మనకు టెక్నాలజీ తెలియదని తెలిసినా, మనం కొంచెం వీక్ అని తెలిసినా, మనల్ని ఆడేసుకుంటారు పిల్లలు. ఇది నిజం. ఫ్యాక్ట్ ఇది. చాలా ఫ్యాక్ట్ అది. సరేనా? అందుకోసమని న్యూ గైడ్‌లైన్స్ ప్రకారము ఇవన్నీ చేస్తే కనీసం ఇప్పుడున్నటువంటి నెక్స్ట్ అప్‌కమింగ్ రన్నింగ్‌లో ఉన్నటువంటి ఇయర్స్ అయినా మన టీచర్స్ చాలా సాఫ్ట్‌గా వెళ్తారు అని. వీటన్నింటి పైన. ఎందుకంటే కొత్త కొత్త రిఫార్మ్స్ అన్నీ వచ్చాయి స్టూడెంట్స్ విషయంలో. ఒక స్టూడెంట్ విషయంలో టీచర్ ఎలా బిహేవ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో ఎన్నో మార్పులు జరిగాయి. ఆ రిఫార్మ్స్ అన్నిటిని ఒకసారి చదువుకుంటే, ఒకసారి చదివితే మిగిలిన రిమైనింగ్ ఇయర్స్ అన్నీ పక్కాగా టీచర్స్ ముందుకు తీసుకువెళ్ళగలరు. వారి యొక్క సర్వీస్ పీరియడ్ సాఫ్ట్‌గా వెళ్తుందనేటువంటి ఉద్దేశ్యమే. కానీ సొసైటీకి అది పోర్ట్రేట్ ఎలా అవుతుందనంటే, ఓహ్! నో. వాట్ ఈస్ అగైన్ టెస్ట్. మా ఏజ్ ఎంత? మా సీనియారిటీ ఎంత? మేమెలా కష్టపడతాం? ఒకరనడం మరి తర్వాత ఇంకొకరు. అలాగ స్ప్రెడ్ అవుతుంది తప్ప, కానీ రియలిస్టిక్ రీజన్ అయితే నా ఒపీనియన్‌లో అయితే ఇదే అనుకుంటున్నాను. నా ఒపీనియన్ తప్పైతే సారీ. ఎవరికైనా చెప్తున్నా. ఓపెన్‌గా చెప్తున్నా. ఎందుకంటే స్టూడెంట్స్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా లేరు. స్టూడెంట్స్ లేరు. సీనియర్ మోస్ట్ టీచర్ అనుకోండి. ఒకప్పటి కాలంలో గట్టిగా 2 దెబ్బలేస్తే పేరెంట్స్ దాకా వెళ్తే, పేరెంట్స్ మళ్ళీ వచ్చి ఇంకా 2 దెబ్బలేయాల్సింది సార్ మా వాడు ఇంటి దగ్గర అల్లరని చెప్పే రోజు నుండి, పనికి వెళ్ళే ఫ్యామిలీస్ అయినా సరే, రోజువారీ పనికి వెళ్ళే ఫ్యామిలీస్ అయినా సరే, మాకున్నదే ఒక్కగానొక్క కొడుకు, ఒక్కగానొక్క కూతురు. మీరెందుకు ఇలా బిహేవ్ చేశారని టీచర్ దగ్గరికి వచ్చి ప్రశ్నించే స్టేజ్‌లో ఉన్నారు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. సోషల్ మీడియా, ఆ! సొసైటీలో ఒక పిల్లవాడికి లేని ఐడియాస్ మనీ పక్క పిల్లవాడి ఐడియాస్ ఇవ్వడం. ఇలాగ చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా? థాంక్ యూ. సోషలైజేషన్‌లో ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా వస్తాయి.